జై శ్రీకృష్ణ. రుక్మిణి మాత పుస్తకంలో మనం అధ్యాయం 5 చేరుకున్నాము. ఇవాళ ఆ అధ్యాయాన్ని మనము చదువుకుందాం. అదేంటి అంటే కొత్త జీవితం. ఇప్పుడు సుజాత నెమ్మదిగా ఆ గాయం తాలూకా బాధ నుంచి కోలుకుంటూ ఉంటుంది. తను అలా కోలుకోవడానికి చాలా సహాయం చేసింది అంబ కూతురు చిన్న పాప కాశిని. ఈ కాశిని చెప్పే ముచ్చట్లు, కాశిని తన సుజాతతో కడుపులో ఉన్న బేబీతోటి చాలా మాట్లాడుతూ ఉంటుంది. ఎన్నో విషయాలు ఆ లోపల బేబీతోటి పంచుకుంటూ ఉంటుంది. కాశిని ముందే చెప్తుంది పుట్టబోయేది బాబు అని చెప్పి. నీకెలా తెలుసు అంటే నాకు తెలుసు అని నవ్వుతూ ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి చెప్పే విషయాలన్నీ చాలా అద్భుతంగాను ఆశ్చర్యకరంగాను ఉంటూ ఉంటాయి. చాలా సుజాతలో ఉత్సాహాన్ని కలిగిస్తాయన్నమాట. ఇలా తన రోజులన్నీ గడుస్తూ ఉంటాయి. మందిరం దగ్గర ఇంతకు ముందు అధ్యాయంలో మనం చెప్పుకున్నాము. ఆ యొక్క వాళ్ళందరూ ఉన్నటువంటి భవంతికి మధ్య భాగంలో పార్వతీమాత విగ్రహంతో ఒక చిన్న మందిరం ఉంటుంది. ఆ మందిరంలోనే మాత తాలూకా అంజలి అని చెప్పుకున్నాం, ఆధ్యాత్మిక మిత్రురాలు రుక్మిణి మాతకి. ఆవిడ కూడా ఈ భవంతుల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను, ఆ సంరక్షణ గృహంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను చూడటానికి వస్తూ ఉంటారనమాట. అంజలి కూడా పోయినసారి వచ్చినప్పుడు అంజలి తనతో సుజాతతో మాట్లాడటం, వాళ్ళ అమ్మ ఏ పరిస్థితుల్లో వెళ్ళింది అవన్నీ వివరించి చెప్పడం, అదంతా మనం ముందు అధ్యాయంలో చూసాం. ఇప్పుడు ఒకసారి తను పునరాలోచనలో పడుతుంది సుజాత. అమ్మ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయిందా? మహేందర్ అంత కష్టపెట్టాడా అమ్మని? అవును, నేను 2-3 సార్లు చూశాను. అమ్మ తను అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు అది అతనికి నచ్చినప్పుడు కొట్టేవాడంట ఆ మహేందర్ అనేవాడు వాళ్ళ అమ్మని. అలాంటి విషయాలన్నీ నేను చూశాను, గమనించాను. కానీ చిన్నతనం వల్ల నేనేం చేయలేకపోయాను. కానీ ఇంత పెద్దగా అమ్మని అక్కడున్న తన ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోవాల్సినంత పెద్ద సమస్య తీసుకొస్తాడని అనుకోలేదు. అమ్మ ఎంత ఘర్షణకి లోనై ఉంటుందో అని చెప్పి, అయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈ 13 సంవత్సరాలు నేను అమ్మని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటుంది. ఉద్ధవ్ ఉన్నప్పుడు ఎప్పుడు తను చెప్పేవాడనమాట, నేను ఎప్పుడు ప్రయత్నిస్తాను, మీ అమ్మ మీద ఉన్న కోపాన్ని నువ్వు వదిలేయి, ఆ కోపాన్ని నీలోంచి బయటికి పంపించేయి, ఆమె పరిస్థితిని నువ్వు అర్థం చేసుకో, ఆమెని నువ్వు ప్రేమగా అంగీకరించు తను చేసిన పనిని ఎప్పుడు చెప్పేవాడనమాట. ఇప్పుడు తను అది గుర్తొచ్చి అనుకుంటుంది పడుకొని, ఉద్ధవ్ నువ్వు నా మాట విను, నేను ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నేను వింటున్నాను. ఈ క్షణం నేను అమ్మని ఇంకా నేను జడ్జి చెయ్యను, అమ్మని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి తను బాధపడుతుంది. నువ్వు ఇదే కదా కోరుకున్నావు, నువ్వు ఉన్నప్పుడు ఇంకెప్పుడు అమ్మ మీద కోపాన్ని నేను ఉంచుకోను నా హృదయంలో, నాకు ఇప్పుడు కోపం ఏమీ లేదు అని చెప్పి తను దాన్ని అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తుంది. ఆ రోజు అంటే ఏదైనా సంఘటనని అర్థం చేసుకున్నప్పుడు ఒకలా కనిపిస్తుంది మనకి, అర్థం చేసుకోనప్పుడు దాని తాలూకా ఎఫెక్ట్ మన మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. అలా తను తన పరిస్థితిని అంతా అర్థం చేసుకుని ఇప్పుడు తన లోపల ఉన్న క్రోధాన్నంతా తీసేసుకుందనమాట. అంటే చిన్నప్పుడు తన తల్లి పాడిన ఆ పాట ఏదైతే ఉందో తనలో ఆ లోపల ఎక్కడో దాక్కున్న ప్రేమ, వాళ్ళ అమ్మ ఎలా పాడిందో, ఎంత మధురంగా పాడిందో అవన్నీ గుర్తొచ్చి అమ్మ కోసం మళ్ళీ ఆరాటం మొదలవుతుంది. ఆ పాట తన యొక్క జ్ఞాపకాలన్నిటినీ కూడా మళ్ళీ తట్టి లేపాయన్నమాట. ఇప్పుడు ఆమె కథలన్నీ గుర్తొస్తున్నాయి. ఆమె మీద కోపం అంతా పోయి, ఆమె చెప్పిన కథలు, ఆమె ఎంత ప్రేమ వ్యక్తీకరణతోటి రుక్మిణి మాత మీద ఆ కథలు చెప్పేవారు, తర్వాత వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకునేవారు వాళ్ళు. తన మాలినిని అంటే ఇప్పుడు సుజాతని, అభిషేక్ని ఎంత దగ్గరగా ఆమె అక్కును చేర్చుకునే అన్ని విషయాలు చర్చించేది. ఇవన్నీ కూడా తనకి మళ్ళీ జ్ఞాపకంలోకి వచ్చి, ఇంత 13 సంవత్సరాలు నేను కోపం పడి అమ్మని నేను దూరం పెట్టుకున్నాను, అమ్మ ఈ 13 సంవత్సరాలు నా గురించి ఆలోచించుంటుంది, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఆమెను నేను ఇప్పుడు అనుకుంటున్నాను, మిస్ అవుతున్నాను, తను ఈ 13 సంవత్సరాలు నన్ను మిస్ అయింది కదా అని చెప్పి బాధపడుతుంది. ఏదో ఒక రకంగా అమ్మ అతని వల్ల ఎక్కువ ఇబ్బంది పడి ఉంటుంది మహీధర్ వల్ల, అందుకనే అమ్మ వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు తను అర్థం చేసుకుంటుందన్నమాట. అమ్మ చేసిన చిన్న హెల్ప్, ఆ చిన్న సహాయాన్నే గుర్తుపెట్టుకుని రుక్మిణి మాత ఎంత పెద్ద సహాయం చేస్తోంది అని తనను, ఎందుకు ఇంత పెద్ద సహాయాలు మాకు చేస్తున్నారు, మాకెందుకు ఇంత అండగా ఉంటున్నారు, నాకే ఎందుకు ఇంతలాగా పట్టించుకుంటున్నారు అనుకుంటుంది తను. కానీ తనకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఈ భవంతిలో ఎన్నో వందల మంది మహిళల్ని తన హక్కును చేర్చుకుందని, అందరినీ అంతే ప్రేమగా చూస్తుందని తనకు అప్పుడు అర్థమై ఆశ్చర్యపోతుందన్నమాట. ఇంతమంది ఉన్నారు,
ఉన్నారా? నాలాంటి వారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇంకా ఎంతో బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతుంది. ఇక ఈ కాశిని ఎప్పుడు తన ప్రెగ్నెన్సీ లోపల ఉన్నటువంటి ఆ బాబుని పట్టుకుని ఎప్పుడు 24 గంటలు ఆ బాబుతో మాట్లాడుతూనే ఉంటుంది. ఎప్పుడు తను వాళ్ళ రూమ్‌లో ఇద్దరున్నట్టు ఫీల్ అవ్వదనమాట కాశిని. మనం నలుగురం అని చెప్తుంది. తను, ఈశాన్, కాశిని, వాళ్ళమ్మ, కాశిని వాళ్ళమ్మ అంబ. ఇట్లా నలుగురు ఉన్నట్టుగా తను ఎప్పుడు మాటల్లో కూడా అలాగే మాట్లాడుతుంది. నెమ్మదిగా ఉద్ధవ్ యొక్క ప్రెజెన్స్‌ని తను ఫీల్ అవుతుంది సుజాత. ఒకరోజు కాశిని చెప్తుంది, ఈశాను అంటే సుజాత కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఈశాను చాలా గొప్ప నృత్య కళాకారుడు అవుతాడు తెలుసా అని చెప్తుందనమాట. నీకెలా తెలుసు అంటుంది సుజాత. ఎందుకంటే గంధర్వులు వాణ్ణి ఆశీర్వాదం చేశారు అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చారు అని చెప్పి ఆ అమ్మాయి అంటుందన్నమాట. ఎంత నమ్మకంతో చెప్తుందంటే ఇక మనం అందరం ఆశ్చర్యపోతాం అనమాట. అలా అంత నమ్మకంగా చెప్తుంది తను సుజాతకి. అప్పుడు సుజాత అంబని అడుగుతుంది, తనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అని. అప్పుడు అంబ నవ్వుతూ, నీకు ముందే చెప్పాను కదా, తను ఒక ప్రత్యేకమైన శిశువు, తను చెప్పే విషయాల్లో సగం విషయాలు తనకి ఎలా తెలుసో మనకు అర్థం కాదు అంటూ తను చెప్తుంది. ఒక సాధారణమైన బాలిక, అరుదైన దూరదృష్టి కలిగి ఉన్న బాలిక అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు తను అనుకుంటుంది, నా కొడుకు ఎంత అదృష్టవంతుడు, ఇంత మంచి స్నేహితురాలు, అద్భుతమైన స్నేహితురాలు వాడు పుట్టక ముందే వాడు తెచ్చుకున్నాడు అని చెప్పి తను అనుకుంటుందన్నమాట. అయితే ఒకరోజు ఇది ఇలా జరుగుతూ ఉంటే ఒక రోజున తను సుజాత అంబ దగ్గరకు వచ్చి అంటుందన్నమాట, ఇక్కడ నేను నీతో గదిని పంచుకోవడం నాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు చాలా గొప్ప క్షత్రియ కుటుంబం నుంచి వచ్చావట కదా, అక్కడ ఉన్నటువంటి మహిళ నాకు చెప్పింది, అంత గొప్ప పదవిలో ఉన్నారట, నారాయణి ఆర్మీ అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, ఆ ద్వారకలో ఉన్న సైన్యాన్ని నారాయణి సైన్యం అని పిలుస్తారనమాట. అందులో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వాడట కదా నీ భర్త. నువ్వు క్షత్రియురాలు అయ్యుండి ఎంత సహనంగా నాకు ఇంత సేవ చేశావు, నీకు ఇంత దయ ఉంది, కానీ నాకు తెలీదు నువ్వు క్షత్రియురాలు అని. నేను వేరే వర్ణంకి చెందిన అమ్మాయిని, నాతో గది పంచుకున్నావు నువ్వు. నాకు తెలుసుంటే నేను నీ గదిలో ఉండేదాన్ని కాదు. ఇక్కడ చాలా మంది క్షత్రియులు వేరే గదుల్లో ఉంటున్నారు కదా అని చెప్పి తను అంటుందన్నమాట. అప్పుడు అంబ చెప్తుంది, ఇక్కడ అసలు నీకెవరు చెప్పారు, ఇక్కడ అమ్మని రుక్మిణీమాత నియమం పెట్టారు, వర్ణ భేదం ఇక్కడ లేదు, మనమంతా ఒకే కుటుంబంగా మనం ఉండాలి అని చెప్పి అంటూ, ఇక్కడ కొంతమంది ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నారు, కానీ మనము అట్లా చేయకూడదు, నాకు అలాంటి భావాలు లేవు అని చెప్పి అంబ చెప్తుంది. నీ కుటుంబం గురించి కూడా అడిగిందా అంటే, అవును అడిగిందంటే, మరి నువ్వు చెప్పావా అంటే, నేను చెప్పలేదు అంటే, అప్పుడు తను అంటుంది, ఇక్కడంతా నువ్వు ఒకటే కుటుంబము, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, నాకు నీతో గదిని పంచుకోవడం చాలా సంతోషం ఇచ్చింది అని చెప్పి అంబ చెప్తుందన్నమాట. ఇవి చెప్తూ అంబ అంటుంది, అమ్మ రుక్మిణీమాత ఇంతమందిని ఇక్కడ ఉంచుకుని, అంతమందిని సంఘం నుంచి బహిష్కరించిన వాళ్ళు, వ్యతిరేకించబడ్డ వాళ్ళు, వదిలివేయబడ్డ వాళ్ళు, సంఘంలో గాయపడ్డ వాళ్ళు, అలాంటి మహిళలందరినీ ఇటువంటి ఈ సహాయం చేస్తూ ఇక్కడ పెట్టుకుని, ఈ భవంతిలో పెట్టుకుని ఎన్ని మాటలు పడుతోందో తెలుసా, ఎంత వ్యతిరేకత ఉందో తన మీద బయట నుంచి, అంటే తను మంచి పనే చేస్తోంది కదా అని చెప్పి తను అంటారనమాట సుజాత. అన్నప్పుడు మంచి పనే, కానీ వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి మళ్ళీ మూడో వ్యక్తిగా రుక్మిణీమాత జోక్యం చేసుకొని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, వర్ణ వ్యవస్థకి వ్యతిరేకించడం, వర్ణ వ్యవస్థని కూడా అమ్మ వ్యతిరేకించారు. ఇవన్నీ కూడా సంఘంలో ఉన్నటువంటి గొప్ప క్షత్రియులకి వాళ్ళకి ఇష్టం లేదు. ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి నచ్చక అమ్మ మీద ఎంతో, రుక్మిణీమాత మీద ఎంతో ఒత్తిడికి తీసుకొచ్చారు. ఆఖరికి వాళ్ళు, నా భర్త అయితే పై మంత్రులతో కూడా మాట్లాడి కృష్ణుడి వరకు దీన్ని తీసుకువెళ్ళారు, రాజు వరకు. అక్కడ కృష్ణుడి పైన కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు. మాత యొక్క స్వేచ్ఛని కొంత నిరోధించమని చెప్పి వారు కృష్ణుడిని కూడా అడిగారు. కానీ కృష్ణుడు మాత్రం దానికి ఆయన తల ఒగ్గలేదు. అది రుక్మిణీ మాతకి ఆయన ఎప్పుడు అండగా ఉంటారు. అది వాళ్ళ ఒప్పందం ప్రకారం జరిగింది. మనం ముందుగా చెప్పుకున్నాం కదా, మాత స్వేచ్ఛని కోరుకుంటారు. అది ముందుగానే కృష్ణుడికి తెలుసు. వారిద్దరూ వేరు కాదు కదా, వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి ఆయన జోక్యం చేసుకోలేదు. ఆయన ఎప్పుడు అండగానే ఉంటారు. ఆ మాతకి ఏది శ్రేయస్కరం అనిపించిందో దానికి ఆయన సహాయం చేస్తారు అని చెప్పి అంబ చెప్తుందన్నమాట.
నువ్వు అలా వర్ణ వివక్షతో నువ్వు నన్ను అట్లా చూడొద్దు. ఈ గదికి రావడం అన్నది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే చూడు కాశిని ఎంత సంతోషంగా ఉందో, నీ కడుపులో నీ బిడ్డతో తనకు ఒక బంధం ఏర్పడింది. ఆ బంధాన్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ ఉద్విగ్నతతో తను కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఎందుకంటే తన కుటుంబంలో తన అన్నలతో కూడా అంతలాగా తను కలిసిపోలేదు. చాలా భయపడుతూ ఉండేది. మాతకు ఇవన్నీ తెలుసు. తను చాలా తక్కువ మాట్లాడే స్వభావం కలది కాశిని. ఎవరిలోనూ కలిసే అమ్మాయి కాదు. అందుకేనేమో మాత తన వ్యూహంలో భాగంగా మనందరినీ ఒక దగ్గరికి చేర్చారు. ఇప్పుడు చూడు కాశిని ఆపకుండా మాట్లాడుతోంది ఆ లోపలి బాబుతోటి అని చెప్పి నవ్వుతుందనమాట. అలా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడు సుజాత మళ్ళీ ఆలోచనలో పడుతుంది. మాత వ్యూహమా? అంటే మనందరినీ ఒక్కచోట చేర్చడమా? మనందరి గురించి ఎంత ఆలోచిస్తోంది అంటూ ఆమె యొక్క దయ యొక్క లోతుల్లోకి చూడటానికి ప్రయత్నం చేస్తుంది. తనకి అది అందదనమాట. అట్లా మాత ఎందరినో ఆదుకుంటుంది కదా, ఎంత అదృష్టవంతులం మనమంతా అంటుంది అంబతోటి. ఓహో, నువ్వు కూడా ఇప్పటికీ మాత అంటున్నావా? నీకు కూడా మాత అయిందా సంతోషం అంటూ అంబ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలా వాళ్ళ కాలం గడుస్తూ ఉంటుంది. ఇంతలోకి సుజాత డెలివరీ టైం దగ్గర పడుతుంది. చాలా కష్టంగా రోజులు గడుస్తూ ఉంటాయి. 3 రోజులు తను పురిటి నొప్పులతోటి బాధపడుతుంది. ఆ తర్వాత ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది. అంబ తన చేతుల్లో తీసుకొని ఆ బిడ్డని చూసి సుజాత దగ్గరికి తీసుకొస్తుంది. ఆ బిడ్డని ఎత్తుకునే స్థితిలో కూడా తను ఉండదన్నమాట. చాలా నీరసించిపోతుంది. ఇంకా కాశీని ఆ బాబు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఆ బిడ్డ యొక్క ఆలన పాలన చాలా వరకుగా అంబ కాశినియే చూసుకుంటూ ఉంటారు. పాల అవసరం కోసమే తల్లి దగ్గరికి తీసుకొస్తారు. కానీ సుజాత ఆ బాబుని చూడాలని కానీ దగ్గరికి తీసుకోవాలని కానీ తనకు అనిపించదు. ఎందుకు అంటే తనకి ఉద్ధవ్ యొక్క లోటు బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. తనని ఫీల్ అవ్వదన్నమాట. ఆ టైంలో తన యొక్క ప్రెజెన్స్ అనుభూతికి రాదు తనకి. అప్పుడు తను చాలా లోపలంతా మళ్ళీ ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఆ గాయం తాలూకా ఆందోళన అప్పుడు ఎలాగైతే తను అనుభవం చెందిందో అది మళ్ళీ మొదలు పెడుతున్నట్టుగా తను బాధపడుతుంది. అప్పుడు అంబ చెప్తుంది, ఒక్కసారి వీడిని చూడు, వీడు ఎంత అందంగా ఉన్నాడో, నీ దగ్గరికి తీసుకో ఒకసారి అంటే అప్పుడు తను అంటుంది, ఉద్ధవ్ కూడా చూస్తే ఎంత బాగుండు అని సుజాత అంటుంది. అప్పుడు అంబ అంటుంది, నువ్వు ఒక్కసారి కళ్ళు మూసుకొని హృదయంతో ఆలోచన చేయు, హృదయంతో అనుభూతి చెందడానికి నువ్వు ట్రై చేయు. ఉద్ధవ్ ఎక్కడో లేడు, అతను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఈ పాటికి చూసే ఉంటాడు మీ ఇద్దరిని, నీ పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఒకసారి అలా అనుభూతి చెందు కళ్ళు మూసుకొని అని చెప్పి అంబ చెప్తుంది. ఇది ఇలా ఉంటే తను ఆ యొక్క శూన్యాన్ని అనుభూతి చెందుతూ కొంత ఆందోళనకి లోనవుతూ ఉంటుంది. ఒక రోజున ఎంత ఆవేదన పడో తను అలా పడుకున్నప్పుడు ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు తను ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తన హస్బెండ్ని ఫీల్ అవ్వడము, తనతో మాట్లాడడము ఇదంతా కొంత కొంత జరుగుతూ ఉంటుంది. కానీ ఈ డెలివరీ టైంలో మళ్ళీ తనకి ఆ ఆందోళనలోకి వెళ్ళిపోయి తన యొక్క అనుభూతి, ఆ ఉద్ధవి యొక్క అనుభూతిని తను అనుభూతి చెందలేదనమాట. మళ్ళీ శూన్యంగా తనకి అనిపిస్తుంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే అప్పుడు తను ప్రార్థన చేస్తుంది. ఎవరికి అన్నది ప్రత్యేకంగా ఎవరి గురించి, ఎవరికో కాదు, రుక్మిణి మాతకో సీతమ్మకో ఇట్లా ఎవరికని కాదు, తన ఆత్మ నుంచి ప్రేయర్ని ఆ విశ్వంలో కల ఊరికే చెప్తుందనమాట. ఏమనంటే ఒక్కసారి ఒక సూచన, ఉద్ధవు నువ్వు నీ బిడ్డని నన్ను చూస్తున్నాను అన్న ఒక సూచనని నాకు అందించవా, నాకు ఒక్కసారి అలాగా ఒక సూచనలాగా నాకు అందించు అని చెప్పి ప్రేయర్ చేస్తుంది. అది ఎవరికో కూడా తనకు తెలియదు. అలా ప్రార్థన జరిగిన తర్వాత కొన్ని వారాలకి తనకు ఒక చక్కటి స్వప్నం వస్తుంది. అందులో ఒక మంచి పూల తోటలో ఉద్ధవ్ కూర్చొని ఉంటాడు. ఆ బిడ్డ తన చేతిలో తీసుకొని ఉంటాడు. ఆహా, ఎంత అందమైన కొడుకుని కన్నానో చూడు అని చెప్పి చూపిస్తాడనమాట. చూడు మనం ఎంత అందమైన కొడుకుని కన్నామో అని చెప్పి చూపించి చాలా వాడిని దగ్గరకు తీసుకుంటాడు, తన చేతుల్లో తీసుకుని ఉంటాడనమాట. అప్పుడు తను అంటాడు, ఇంతలోకే తన స్వరం ఎందుకో కొంచెం తీవ్రంగా మారుతుంది ఉద్ధవ్ది. మరి ఎవరు నా బిడ్డకి ప్రేమను అందిస్తారు, నా కోసం నా బిడ్డని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు బాగా చూసుకోగలరు నా బిడ్డని అంటూ తన వైపు చూస్తాడనమాట. అప్పుడు వెంటనే తను స్పందించి, మన ఇద్దరి కోసం నేను వాడికి ప్రేమను అందిస్తాను, తను నీ బిడ్డ కదా, నేను ప్రేమను అందించకుండా ఎలా ఉంటాను అని చెప్పి తను సుజాత కూడా అంటుంది. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు మనం కుటుంబం అయిపోయాము మాలిని అని చెప్పి ఉద్ధవ్ అంటాడనమాట. ఇలా తన కళ ముగిసి
తెలుస్తుంది. పొద్దున లేచిన తర్వాత నూతన ఉత్తేజంగా తను అనుభూతి చెందుతుంది. ఎంత బాగా గుర్తుందంటే తనకి అది ఇప్పుడే జరిగినట్టుగా, ఈ క్షణంలోనే జరిగినట్టుగా, ఇప్పుడే ఉద్దవచ్చి వెళ్ళినట్టుగా తనకి ఆ హృదయం యొక్క అంతర్భాగంలో అలా దాన్ని ఒక గుర్తులాగా పెట్టుకుంటుందన్నమాట. అంటే తన లోపల మరుగున పడ్డ ప్రేమని మళ్ళీ చిగురించేలాగా తను చేశాడు ఉద్ధవ్. అంటే నా ప్రార్థన ఫలించింది అనుకుంటుంది తను. కాశిని, ఈశాను వీళ్ళందరూ చక్కగా పెరుగుతూ ఉంటారు. ఆ చిన్న బేబీకి ఆ ఈశాన్‌కి, కాశిని పక్కనే ఒక చిన్న బెడ్‌ని వేసుంటారనమాట. ఇన్ని రోజులు తను మగతగా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది కాబట్టి కాశిని ఈశాను ఇద్దరు పక్కపక్కనే పడుకుంటూ ఉంటారు. అది చూడడానికి చాలా మనోహరంగా అనిపించేది అంబకి. తర్వాత సుజాతకు కూడా. కానీ తనకి ఆ బాబుని తీసుకోవాలని, వాడిని చూడాలని ఇప్పటి వరకు అనిపించలే. ఎప్పుడైతే ఈ స్వప్నం వచ్చిందో, తన లోపలి ప్రేమ మళ్ళీ చిగురించిందో, వెంటనే కాశిని దగ్గర పడుకున్నటువంటి ఆ బాబును తీసుకొచ్చి తన దగ్గర పడుకోబెట్టుకుంటుంది. పడుకోబెట్టుకొని తన ఆలింగనం చేసుకొని వాడిని పొదివి పట్టుకొని అప్పుడు చెప్తుంది, "నువ్వు ఎంతో విలువైన వాడివి, ఎంతో అమూల్యమైన వాడివి" అని చెప్పి తన బిడ్డను తన గుండెకి హత్తుకుంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి మాత ఒక రోజున వస్తారనమాట చూడటానికి. ఈశాన్‌కి ఆశీర్వాదం ఇవ్వడానికి మాత వస్తారు. మాత బాబుని చేతుల్లో తీసుకొని "ఓహో! నాన్న వచ్చి నిన్నెత్తుకున్నారా" అని చెప్పి మాత అంటుందనమాట. మాత అలా చెప్పినప్పుడు ఆశ్చర్యంగా చూస్తుంది సుజాత. ఎలా తెలుసా అని. అప్పుడు ఆ బాబుతో మాత అంటారు, "నీకు నీ తండ్రి ప్రేమని నీకు జీవితం మొత్తం గుర్తుంచుకునేలాగా, జీవితానికి సరిపడా నీకు ఆ ప్రేమ నీకు ఎప్పుడు అనుకున్న అనుభూతికి అందేలాగా నేను నీకు ఉండేలా చేస్తాను" అంటూ తన కళ్ళు మూసుకొని తన చేతుల్ని ఆ బాబు యొక్క నుదురు మీద ఇలాగా స్పృశిస్తుందనమాట. ఇది జరుగుతుంది. అప్పుడు అంటుంది, ఇదంతా ఎలా చేస్తారో, ఎలా వాడికి గుర్తుంటుంది, అది కలలో జరిగిన విషయము కదా, ఆ బాబుకి జీవితం మొత్తం ఎలా గుర్తుండిపోయేలా చేస్తారు అన్నట్టుగా ఎప్పుడు మన సుజాతకి డౌట్స్ కదా, అలాగే అనుకుంటూ అమ్మ వైపు, రుక్మిణి మాత వైపు చూస్తుంది. అప్పుడు రుక్మిణి మాత అంటారు, "నీ ప్రార్థన నేను వినలేదనుకుంటున్నావా సుజాత" అంటారు. అప్పుడు సుజాత వెంటనే కళ్ళ వెంబట నీళ్లు కారుస్తూ, నాకు ఆ కళ ఎంతో ముఖ్యమైనది, నా లోపల ప్రేమని చిగురింపచేసింది, అది ఎంత అర్థవంతమైందో నా జీవితానికి ఆ కళ" అని చెప్పి ధన్యవాదాలు అంటూ థ్యాంక్స్ చెప్తూ ఆమె రుక్మిణి మాతకి నమస్కారం పెడుతుంది. ఆ తర్వాత చక్కగా సుజాత ఉద్ధవ్‌ని అనుభూతి చెందుతూ ఉంటుంది. ఇంకా తనతో కూడా విషయాలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎక్కడ కూర్చున్నా తనతో కూడా సంభాషణలు నడుపుతూ ఉంటుంది ఉద్ధవ్‌తో కూడా. అలా తను చాలా సంతోషంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలాగైతే తన ఉద్ధవ్‌తో మాట్లాడిందో, అలా తను మళ్ళీ తన యొక్క అనుభూతిని ఆ యొక్క దాన్ని అలా గుర్తుపెట్టుకుంటుందనమాట. అలా చేస్తూ ఉంటుంది. ఇంతలో ఒక రోజున అంజలి, మాత ఇద్దరు కూడా వస్తారు ఈశాన్ని చూడడానికి. ఒకసారి వచ్చి వాళ్ళు మళ్ళీ ఆశీర్వాదాలు ఇచ్చి బాగున్నాడా లేదా, ఎలా ఉంది అంత పెరుగుదల ఎలా ఉంది అంతా చూసుకుని వెళ్ళిపోతారు. ఇంకొక రోజు అంజలి మళ్ళీ వస్తుంది. అంజలి ఈసారి తనకి ఏకాంతంగా ఉంటుందన్నమాట. సుజాత ఒక్కతే ఉన్నప్పుడు వస్తుంది అంజలి. వచ్చినప్పుడు అప్పుడు అంజలిని సుజాత అడుగుతుంది, మాతకి ఎలా తెలుసు ఈ విషయాలన్నీ, నా కళ గురించి ఎలా తెలుసు అని చెప్పి అంజలి అడుగుతుంది. అప్పుడు అంజలి చెప్పిన ఒక వాస్తవాన్ని ఒకసారి కొంచెం జాగ్రత్తగా మనము పరిశీలించాలి. ఎందుకంటే తను ఉద్ధవ్ చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క స్థితిని చెప్తుందనమాట అంజలి. ఎందుకు ఒకసారి తన యొక్క ప్రెజెన్స్ ఫీల్ అయింది, ఒకసారి ఎందుకు ఫీల్ కాలేదు, దాని వెనుక ఉన్న మర్మం ఏంటి, ఇదంతా కూడా అంజలి ఇప్పుడు సుజాతకి చెప్తుందనమాట. ఉద్ధవ్ ఒక సడన్‌గా తన మరణం సంభవించింది. అకస్మాత్తుగా మరణానికి లోనయ్యాడు. అనుకోలేదు కదా తను ఇలా జరుగుతుంది అని. దాంతోటి చనిపోయిన వెంటనే తన లోపల నుంచి ఉన్న ఆత్మ ఒక రకమైనటువంటి కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిందో అది ఒక నిద్రలోకి వెళ్ళిపోతుందంట. అంటే తనకి ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా కూడా తనకది తెలియక ఒక మత్తులోకి వెళ్ళిపోతుంది ఆత్మ. అంటే ఎరుక ఉండదనమాట దానికింకా. అప్పుడు అలాగా ఎవరైనా గాయపడి అలా అకస్మాత్తు మరణం వచ్చిన వాళ్ళు కొంత సమయం పాటు వాళ్ళ బాడీ నుంచి సెపరేషన్ అయిన తర్వాత కాలం పాటు అలా ఉంటారనమాట. ఆ యొక్క నిద్ర అని చెప్పారిక్కడ. నిద్ర లాంటి స్థితిలో ఉంటారు. అప్పుడు మనము వాళ్ళని అనుభూతి చెందలేమనమాట.
ఎప్పుడైతే తను అందులోంచి మాత సహాయంతో బయటకొచ్చాడో, ఇంకా అప్పటినుంచి తన యొక్క ప్రెజెన్స్ ఈ అమ్మాయికి అనుభూతి చెందుతుంది. కానీ మధ్యలో చూడు నువ్వు మళ్ళీ అనుభూతి చెందలేకపోయావు కదా! ఎందుకో తెలుసా అంటుంది. ఎందుకు అంటే, నువ్వు ఆ యొక్క గాయం తాలూకా ఆందోళనలో పడిపోయి తనని బంధించేశావు. తనని ఫీల్ అవ్వే స్థితి నీకు లేకపోయింది. అందుకనే నువ్వు ఏం చేయాలో అతను చాలా నీ దగ్గరికి రావాలని ట్రై చేశాడు. కానీ నీ ఆలోచనల వల్ల, నీ ఆందోళన వల్ల నువ్వు తనని అనుమతించలేదు నీ దగ్గరికి రావడానికి. నీ ఆలోచన వల్లనే నువ్వు తనని అనుభూతి చెందలేదు అని చెప్పి ఆహ్, అంజలి చెప్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందంటే, నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ చేశావో, మాత నీ లోపల ఉన్నటువంటి ఆ ఆలోచనలన్నిటినీ ఏవైతే అడ్డొస్తున్నాయో, అలాంటి ఆలోచనలని, నీ ఆందోళనని అంతా కూడా మాత తీసివేశారు. అందుకే తను ఈజీగా నీ దగ్గరికి రాగలిగాడు. నువ్వు మళ్ళీ తనని అనుభూతి చెందగలిగావు అని చెప్తూ, కానీ మాలిని నువ్వొకటి గుర్తుపెట్టుకో. నువ్వు కొద్ది కాలం మాత్రమే తన అనుభూతిని తన యొక్క ప్రెజెన్స్‌ని నువ్వు అనుభూతి చెందగలవు. ఆ తర్వాత ఎలాగో తనని నువ్వు ఆ జ్ఞాపకాల్లోంచి నువ్వు పంపాలి. తన ప్రయాణం తనకు ఉంటుంది కదా! తనని నువ్వు రిలీజ్ చెయ్యాలి అని చెప్పి, నువ్వు అతన్ని పట్టుకొని ఉండొద్దు అని చెప్పి అంజలి తనకి సుజాతకి చెప్తుందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం గురించి ఆందోళన ఉన్నట్టుగా సుజాతకు కనపడుతుంది. ఇప్పుడు బాబు పుట్టేసాడు కదా! మరి నేను ఇక్కడే ఉంటానా? నేను మళ్ళీ వేరే బయటికి నన్ను పంపిస్తారా? ఏంటి నా పరిస్థితి ఏంటి? నేనెక్కడ ఉండాలి? అని చెప్పి అన్నట్టుగా ఆ యొక్క డౌట్‌ని మళ్ళీ అడుగుతుందనమాట అంజలి. మన సుజాత అంజలిని. అప్పుడు అంజలి చెప్తుంది ఏమనంటే, ఇక్కడ నువ్వు ఉండవచ్చు. మాత నిన్ను ఇక్కడే ఉండమన్నారు. కొంచెం అతను పెద్ద కావాలి. ఈశాన్ కొంచెం పెద్దయ్యే వరకు నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు. ఇక్కడ నేను కాకుండా సుమతి అని ఒక ఆమె నీకు తెలుసా? నువ్వు కలిసావా? ఆమె దీని యొక్క బాధ్యతలన్నీ కూడా తను తీసుకుంటారింకా. నేను మాతతో పాటు వేరే పనిలో వెళ్ళాలి కాబట్టి సుమతికి బాధ్యతలన్నీ అప్పజెప్పాము. తను కూడా చాలా మంచి ఆవిడ. నువ్వు తనకి హెల్ప్ చేస్తా ఉండు. తనేదైనా పనుల్లో అని చెప్తా. నాకు కూడా మా రుక్మిణి మాత చేసిన దానికి రుణం తీర్చుకోవాలనుంది. నేను నా వంతు సహాయం నేను చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి సుజాత అంటుంది. అలా రుణం తీర్చుకోవడం అంటూ ఏముండదు. నిజం మాట్లాడాలంటే మనము ఏమి ఇచ్చినా తన రుణం మనం తీర్చుకోలేము. కాకపోతే మన కృతజ్ఞతని మనము చూపించగలము. ఇంకొకరికి సేవ చేయడమే మాత కోరుకునేది. అందులోనే ఆమెకి సంతోషం మనం కలిగించవచ్చు. నువ్వు చిన్న చిన్న పనులు నీకు సుమతి అప్పగిస్తుంది. నువ్వు చెయ్యు అని చెప్పి సుజాతకి చెప్తుందనమాట. ఇది వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఇంకా అంజలి చెప్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది సుజాత. అమ్మ దాని నుంచి నిన్ను బయటికి లాగారు. నిన్ను ఒక ఉన్నత స్థితికి పంపించారు. ఒక కారు మేఘం లాంటి ఆ బాధ నుంచి నిన్ను ఉన్నతంగా పైకి ఇంకా కొంచెం మంచి స్థితిలోకి నిన్ను పంపించారు. ఇప్పుడు నువ్వు చాలా దివ్యంగా కనిపిస్తున్నావు తెలుసా? నువ్వు చాలా అందంగా, బ్రైట్‌గా కనిపిస్తున్నావు. ఇంతకు ముందు కన్నా. ఇప్పటికన్నా నీ మైండ్ కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉంటోంది కదా! నీ కొడుకు నీకు ఆ లోపల గాయపడిన ముక్కలైన హృదయాన్నంతా నీకు మళ్ళీ తను మంచిగా చేస్తాడు. తను మళ్ళీ నీకు స్ట్రెంత్ ఇస్తాడు అన్నట్టుగా అంజలి చెప్తుందనమాట. అప్పుడు సుజాత చెప్తుంది, మాత ఏం చేశారో దానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నిజం చెప్పాలంటే ఉద్ధవ్‌ని మళ్ళీ నేను చూసేలాగా, నేను ఫీల్ అయ్యేలాగా మాత చేశారు కదా! అది ఎంతో నా జీవితంలో ఒక శాంతిని, సంతోషాన్ని ఇచ్చింది. నా లోపల ఎంతో సంతోషము, శాంతి నిండుకున్నాయి. ఇప్పుడు ఇంక నాకు అర్థమైంది నా లోపలే ఆ యొక్క ప్రేమ, అతని యొక్క ప్రెజెన్స్ ఉన్నాయని. ఇప్పుడు నేను ఇంకా అతని ఎక్స్టర్నల్ ప్రెజెన్స్‌ని బాహ్యంగా అతని యొక్క దేహం ఉండాలని ఇట్లాంటి భావాలన్నిటిని నేను అధిగమించాను. నాకిప్పుడు అట్లాంటివి ఏవీ లేవు. ఎప్పుడు నేను అతనితో మాట్లాడాలని నా మనసులో అనుకున్నా కూడా అతను అక్కడ ఉన్నట్టు, అతను వింటున్నట్టు కూడా నా లోపల నుంచి ఆ భావనలు కలుగుతున్నాయి అంటూ సుజాత చెప్తుంది. అప్పుడు అంజలి అంటుంది, ఒక సత్యం యొక్క లోతుల్ని నువ్వు తెలుసుకున్నావు. మాత నీకు చూపించారు. చాలా సంతోషం. నిజానికి సెపరేషన్ అనేది ఏది ఉండదు. అది మనం ఊహించుకున్నది మాత్రమే అని చెప్తూ చాలా సంతోషం అంటూ చెప్తుందనమాట అంజలి.
ఇంకా అంజలి ఇంకొకటి కూడా చెప్తుంది, ఎప్పుడూ ఫిజికల్ బాడీతో ఉంటేనే మనం ఉన్నట్టు కాదు. నేను మాతని, ఆమె దేహం నా పక్కన లేకపోయినా తన ఉనికి ఎప్పుడు నాతోనే ఉన్నట్టుగా నేను భావన చెందుతాను. నేను ఎక్కడ ఉన్నా మాతతోనే ఉన్నట్టుగా నాకు భావన వస్తుంది. ఆమె ఉనికి స్పష్టంగా నాకు తెలుస్తుంది. అలాగే నువ్వు నీ భర్తతోటి నువ్వు దాన్ని అనుభూతి చెందావు అని చెప్పి, ఇంకా నీకు ముందు ముందు తెలుస్తుంది. అది మాతతో కూడా ఎక్స్‌పీరియన్స్ అవుతే నీకు ఇంకా బాగా తెలుస్తుంది. అలాంటి జాయిని మనము దాన్ని వివరణ చేయలేము, వివరించలేము అని చెప్పి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ సుజాత ఆమె యొక్క దయగల మాటలకు, ఎంతో జ్ఞానానికి అలా ముగ్ధురాలయ్యి అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఇలా జరిగినప్పుడు సుజాత అనుకుంటుంది, మాత అయితే సాధారణమైనటువంటి మహిళ కాదు. ఎన్నో అద్భుత శక్తులు కలిగి ఉంది. కానీ ఎంత శక్తి అనుకొని అది మన ఊహకు అందదు. మనం అర్థం చేసుకోలేమో లేమేమో అనుకుని దాన్ని అక్కడితో ఆ యొక్క విషయాన్ని అంతటితో ఆపుతుందన్నమాట ఆలోచనని. అంజలి వెళ్ళిపోయిన తర్వాత సుమతి ఆ బాధ్యతలన్నీ తీసుకుంటుంది. ఆ గృహ సంరక్షణ అంతా కూడా ఆ భవంతి లోపల ఉన్నటువంటి మహిళల బాధ్యత అంతా కూడా సుమతి తీసుకుంటుంది. ఆ సుమతి కూడా చాలా దయార్ద్ర హృదయం కలిగిన ఆవిడ. కొంచెం పొట్టిగా ఆకర్షణీయమైన కళ్ళతోటి, ఆ కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుందన్నమాట సుమతికి. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఎవరికి ఏం కావాలో అన్నీ చూస్తూ ఉంటుంది. తనకి చిన్న చిన్న సహాయాలు సుజాత కూడా చేస్తూ ఉంటుంది. ఇలా వాళ్ళ రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంతలో ఒక రోజున అంబ వచ్చి, అంజలి యొక్క గతము చాలా డిఫరెంట్‌గా ఉంది తెలుసా అని చెప్పి అంబ చెప్తుందనమాట ఎవరికి, సుజాతకి. అప్పుడు అయినా అంజలియే నీకు చెప్తుంది, ఇట్లా ఒకళ్ళ గురించి ఒకళ్ళం మనం మాట్లాడకూడదు, కానీ తన గురించి నీకు తెలుసుకోవాలి నువ్వు అని చెప్పి, నువ్వు ఎప్పుడైనా వీలైనప్పుడు నువ్వు అంజలిని అడుగు, లేదా అంజలియే నీకు చెప్తుందిలే అనేసి అంబ చెప్తుంది. అలాగే ఒకరోజు ఇంకా ఇది ఇలా ఉన్నప్పుడు ఈ కొంచెం కొంచెంగా ఈశాను కొద్దిగా మంత్స్ బేబీ కదా, కొంచెం పెరుగుతూ ఉంటాడు. తను కూడా సుజాత కూడా చాలా వరకు శక్తిగా మారుతుంది. కొంచెం ఎనర్జెటిక్గా అవుతుంది. అయ్యా బాబుని చూసుకోవడంలో నిమగ్నం అవుతుంది. ఇంతకు ముందు కళకి ముందు సుజాత, కళకి తర్వాత ఉద్ధవ్ యొక్క ప్రెజెన్స్ అన్ని అనుభూతి చెందడం, అదంతా అయిన తర్వాత వాడిని ప్రేమించడము, వాడిని హక్కును చేర్చుకోవడము, ఇంకా వాడే లోకంగా సుజాత ఉంటుందన్నమాట. ఇదంతా గమనిస్తుంది అంబ. అంతకుముందు అంబ కాశిని చూసుకునేవారు కదా, ఇప్పుడు సుజాతనే చూసుకోవడం చూసి అంబ చాలా సంతోషించి, నీలో చాలా మార్పు వచ్చింది సుజాత, ఇప్పుడు నువ్వు శక్తిని కూడదీసుకున్నావు, ఇంకా నేను కాశిని నీకు అంత మా మీద ఆధారపడవలసిన అవసరం లేదు, మేము ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చింది అని చెప్పి బాధగా చెప్తుంది. వెంటనే షాక్ అయిపోతుంది సుజాత. అమ్మో మీరు ఇంటికి వెళ్తారా, ఎలాగా అంటే, మమ్మల్ని ఇంటికి ఇదంతా చూసేటప్పుడు సుజాత ఒక్కసారి ఉలిక్కి పడుతుందనమాట. అవును కదా, నాలాగా అంబ కాదు కదా, అంబకి తాత్కాలికము ఇక్కడ ఉండడము, తనకి తన కుటుంబము, భర్త అందరూ ఉన్నారు కదా, తను వెళ్ళాలి కదా అని తను జ్ఞాపకం వస్తుంది తనకి. అప్పుడు చెప్తుంది అంబ, నా భర్త దాదాపు ఒక 3 నెలల బట్టి ప్రెషర్ తెస్తున్నాడు, ఒత్తిడి తెస్తున్నాడు, కానీ నువ్వు కొంచెం శక్తిని కూడబలుక్కున్న తర్వాత, నీ బిడ్డని నువ్వు చూసుకునే శక్తి నీకు వచ్చిన తర్వాత నేను వెళ్ళాలని చెప్పి నేను అనుకున్నానని మాతతో చెప్పాను. అందుకని నాకు అనుమతి ఇచ్చారు మాత. ఇంకా ఇప్పుడు అతను చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు, ఇంకా నేను వెళ్ళక తప్పడం లేదు అని చెప్పి తను చెప్తుంది బాధగా. నేను నిన్ను వెళ్ళనివ్వలేను అని చెప్పి తిను చాలా బాధపడిపోతుంది. ఈశాన్ని పక్కన పెట్టుకొని గబగబా వెళ్ళి అంబని పట్టుకొని అంటుంది, నేను ఎలా వదిలి వెళ్ళగలను అని చెప్పి. అప్పుడు మళ్ళీ సుజాత అడుగుతుంది, నువ్వు మరి ఉండగలవా, పర్లేదా అక్కడ, నీకు మళ్ళీ ఇబ్బంది పెట్టడు కదా నిన్ను అని చెప్పి తను అంటుంది. అప్పుడు తను అంబ చెప్తుందనమాట, ఇంకా నేను ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకోవాలి, నా మనోస్థైర్యం తెచ్చుకోవాలని రుక్మిణి మాత చెప్పారు. నేను తప్పకుండా వెనక్కి వెళ్ళాలి. 6 నెలలకి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది నేను వచ్చి. తను 6 నెలల వరకు మద్యం ముట్టుకోకపోతే నన్ను పంపిస్తానని రుక్మిణి మాత మాట ఇచ్చారు. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొని చూడమని నన్ను అన్నారు రుక్మిణి మాత. మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురవుతే మళ్ళీ మాత నన్ను ఇక్కడికి రప్పిస్తారు అని చెప్పి తను అంటుందన్నమాట. అలా అనేసి
మాత ఇంకా నా యొక్క హక్కుల్ని వదులుకోవద్దని, ఒక హుందా పూర్వకంగా నన్ను కుటుంబంలో ఆదరంగా చూస్తేనే ఉండమని చెప్పారు. ఇది అందరి మహిళలకి మాత ఇదే విషయం చెప్తారు. సమాజంలో మహిళలకి ఒక గౌరవప్రదమైన స్థానం కుటుంబంలో ఇవ్వాలని, వాళ్ళ యొక్క స్వేచ్ఛని భంగం కలిగించకూడదని, వాళ్ళ హక్కుల్ని కూడా వాళ్ళు కాపాడుకోవాలని, లేని పక్షంలో వాళ్ళు దాన్నుంచి దానికోసం వాళ్ళు ఫైట్ చేయాలని చెప్పి మాత అంటూ ఉంటారు. అని చెప్పి తను చెప్తుందనమాట. కాబట్టి సుజాత, నేను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైపోయింది. కానీ నీ యొక్క స్నేహం నాకు ఎంతో, ఎంతో విశేషమైంది అని చెప్పి అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను. కాశినికి ఎంతో ఇష్టం. మీ బాబు, కాశిని మధ్య బంధం ఒక ప్రత్యేకమైన బంధం అది. కాబట్టి నేను దాన్ని ఎప్పుడు నిలిపేలా చూస్తాను. నేను అవసరమైన సమయాల్లో నాకెప్పుడు వీలైనప్పుడల్లా నేను కాశినిని తీసుకొని ఇక్కడికొస్తాను అని చెప్పి తను వీడ్కోలు పలుకుతుంది అంబ. తను మంచి ఫ్రెండ్, సుజాతకి ఎంతో బాగా చూసుకున్న ఒక సోదరి లాంటిది. అలాంటి సోదరి వెళ్ళిపోతుంటే సుజాత చాలా బాధపడుతుంది. కానీ ఇంతలోకే తన రూమ్‌లో ఇద్దరే ఉన్నాము అనుకునే లోపునే ఒక కొత్త ఆవిడ సుజాతకి మళ్ళీ తన రూము మళ్ళీ నిండుతుందనమాట. ఒక కొత్త మనిషితోటి, ఒక కొత్త బంధంతోటి. అదేంటో మళ్ళీ మనం నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. జై శ్రీకృష్ణ.